నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్ తిరుమన్పల్లి గ్రామాలలో అభివృద్ధి పనులకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క శనివారం శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాంపూర్ తాండా నుంచి వెంగల్పాడ్ తాండా వరకు రూపాయలు 5,08,00,000 అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అలాగే కేకే తాండా నుంచి మెఘ్యానాయక్ తాండా వరకు రూపాయలు 2,94,00,000 వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు. అనంతరం తిరుమన్పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన వసతి గృహ భవన సముదాయం, కిచెన్, డైనింగ్ హాల్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పాల్గొని విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. గిరిజన తండాలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ, మారుమూల గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా స్థానిక ప్రజలు, గిరిజనులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కళాశాల విద్యార్థినులతో కలిసి మంత్రి సంప్రదాయ గిరిజన నృత్యంలో పాల్గొని ఆకట్టుకున్నారు. మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ ఉందాన్, అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, IDCMS చైర్మన్ తారాచంద్ నాయక్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నుప్ప గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి, తిరుమన్పల్లి సర్పంచ్ చింతల కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారికి మన తిరుమలపల్లి అంటే చూడండి, ఒక తల్లి విద్యార్థి పిల్లలు ఏ విధంగా చేరుకుంటారో ఎంతో ఆనందంతో మంత్రి గారు అంతే ఆనందంతో, అంతకంటే ఇంకా రెండు కేబినెట్ మినిస్టర్ పిల్లల కేరింతలు, అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్ అధికారులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం. అటువంటి సభకు నమస్కారం. మరి వర్షం కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం తచ్చినా పర్వాలేదు, మీరు అంతా కూడా డిస్టర్బ్ అవ్వకండి.
ఇక్కడ ముఖ్యంగా మన ఇంద్రరాయ మండలం తిరుపతి గ్రామంలో ఇవాళ 5 కోట్ల రూపాయలతో మరి మనం ఒక జూనియర్ కళాశాల నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు స్ట్రెంత్ 680 మంది ఉన్నారు. మరి మనకు సరిపోదు, ఇంకా పైన కూడా కట్టాలని అంటా ఉన్నారు. ఇంకో కాంపౌండ్ వాల్ కావాలి, ఇంకా బాత్రూమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాని కూడా మనం ప్రపోజల్ పంపించాం. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం మీకు అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎస్పీలకు సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ మనం ఏకలవ్య కాలేజీలో ఒక 10 కోట్ల రూపాయలతో మనము అక్కడ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గిరిజన బాలికలకు 10 కోట్లు, మరి గిరిజన బాలులకు ఒక 10 కోట్ల చొప్పున అక్కడ హాస్టల్ కూడా బిల్డింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా మన నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇందులో బాలికల ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ మన చక్కదార్ దాని దగ్గర, దానికి రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ గిరిజనులకు మరి అక్కడ ఒకటి జిల్లాలో ఒకటి మరి ప్లేస్ కావాలంటే ఒక 2 ఎకరాలు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరిజనుల యొక్క డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కానీ మా దగ్గర చాలా మంది గిరిజనులు ఉంటారు, చాలా మంది తాండాలు ఉన్నాయి. మరి అందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వసతి గృహాలు ఓపెనింగ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. తాగడానికి కూడా నీళ్ళు వస్తాయి. ఈరోజు గౌరవనీయ సోదరుడు భూపతి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీల ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒక 83 కోట్లతో రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి కూడా 81 కోట్లతో రోడ్లు ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం అంతా కూడా రోడ్లతో నిండిపోతుంది. మా బాలికలందరూ బాగా చదువుకొని మరి రాష్ట్రంలో, దేశంలో గొప్ప వాళ్ళై తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి లోకం తీరు న్యూస్.